మిస్సమ్మ టర్న్ ఓవర్ ఇస్ ఒకళ్ళ దగ్గర 10 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర 50 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి? వీళ్ళు ముగ్గురు ₹1,00,000 పెడుతున్నా సరే మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారో దాని గురించి మీకు A to Z తెలియాలి. మీ డబ్బులు పోగొట్టుకోకూడదు అంటే రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరికి మ్యాచ్ అవుతుంది అది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది నేను కూడా అందరిలోనే కొంచెం ఆవేశంలో మా ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అది అట్టర్ ఫ్లాప్, ఒక్కొక్కరికి 50 లక్షలు లాస్. అప్పుడు మా డాడీని సిగ్గు విడిచి వెళ్ళి 5 lakhs అప్పు అడిగా. ఆయన ఇచ్చిన 5 lakhs దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మిస్సమ్మ టర్న్ ఓవర్ ఇస్ 300 crores. ఒక యూట్యూబర్ మేము వీడియోస్ చేస్తేనే మీకు బిజినెస్ రన్ అవుతుంది, లేదంటే మీ బిజినెస్ లేదన్నారు. మీరు లేకుండా మేము ఏం చేయగలమో మేము చేసి చూపిస్తామని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం ఛానల్. ఇప్పుడు మా దగ్గర ఎంతో మంది లేడీస్ హోల్సేల్గా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఆమె 20 lakhs అకౌంట్లో పెట్టుకుని వచ్చారు, తీసుకుంటారని చెప్పి 20 lakhs. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 20 లక్షలు కొంటారా అన్న. కొంటా, నేను పెట్టేస్తాను, నాకేం పర్వాలా. కానీ నేను చెప్పింది ఒకటే జెన్యూన్. ఇలా నేను చెప్తాడయ్యా, నేను 20 లక్షలు ఇస్తుంటే తీసుకోకు. నువ్వు సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడం ఇంపార్టెంట్ అంటారు. 100% ఫెయిల్ అయితేనే ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసు. ఒక కొటేషన్ మొన్న చదివాను, లేజీ పీపుల్ డోంట్ నో హౌ టు స్టార్ట్ అండ్ సక్సెస్ పీపుల్ డోంట్ నో హౌ టు స్టాప్.